అధికారంలోకి వచ్చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మనం ఏ ఏ కార్యక్రమాలు చెప్పినవి మనం చేశాం. తర్వాత రాబోయే కాలంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ టైంలో మనం ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఎలా నెరవేర్చబోతున్నాం అనే విషయాలన్నీ మీరు ప్రజలకు వివరించండి. ఈ 100 రోజుల్లో చేసిన పనులు కూడా మీరు చెప్పండి. అంటే మీరు ఇంటికాడ కూర్చొని చెప్పేది కాదు, మీరే గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామ నాయకులతో ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఈ 100 రోజుల్లో మనం ఏం సాధించాం, తర్వాత కాలంలో మనం ఏం సాధించబోతున్నాం అనేది మీరే పల్లెలకు పోయి అక్కడికే పోయి ఆ ప్రజలతోనే ఉండి ఆ కార్యక్రమాలని చెప్పాల్సిన బాధ్యతగా ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం చేపట్టడం. ఆ కార్యక్రమంలో భాగంగా మారెళ్ళ మడక గ్రామ పంచాయతీ ఆ పరిధిలోని గ్రామ సభకు తర్వాత నన్ను ముఖ్య అతిథిగా కూడా రమ్మని పిలవడం, ఈ కార్యక్రమానికి అలాగే విచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ టైంలో అప్పుడు పెన్షన్ ఉన్న 2000 3000 చేస్తానని హామీ ఇచ్చి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 4 ఏళ్లకు పెంచుతూ పోతూ దాని ఎలక్షన్ తయారీకి 3000 చేయడం జరిగింది. అదే మనం ఎలక్షన్స్ టైంలో ఆయన పెంచిన 3000ను తప్పకుండా 4000 చేస్తామని ఆ రోజు ఎన్నికల టైం అప్పుడు చెప్పడం, అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నెలలోనే 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. సంవత్సరానికి 250 చొప్పున అంటే ఏదో ముష్టేసినట్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం తీసుకుంటే అదే మనం 1000 రూపాయలు అట్ ఎ టైం ఒక్కటేసారి మనము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశామో అంటే 3000 పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతామని మనం ఎప్పుడైతే అనౌన్స్ నుంచి మళ్ళీ కౌంటింగ్ జరిగే టయానికి కూడా మధ్యలో 3 నెలలు టైం పట్టింది. ఆ 3 నెలలది కూడా కలిపి అంతా కూడా ఒక్కటేసారి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడే కానీ పెన్షన్ 7000 ఇచ్చిన సందర్భము చరిత్ర లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇవ్వడం ఆనవాయితీ. అదే మేము అంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఏ డేట్ లో అయితే మేము అనౌన్స్మెంట్ చేశామో ఆ డేట్ నుంచే కూడా మనము ఆ పెన్షన్ పెంచుతామనే దానికి కట్టుబడి ఉంటాము. ఆ గ్యాప్ లో ఉండే 3 నెలలది అంటే ఇప్పుడు ఏదైతే పెంచుతారో అది కూడా నెలకు 1000 రూపాయలు, ఆ 3 నెలలు కూడా వాళ్ళు నష్టపోకూడదని ఆ 3 నెలలకు సంబంధించిన 3000 మామూలుగా వచ్చే 3000 తర్వాత పెంచిన 1000 అన్ని కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత తప్పకుండా మన తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాలు. మధ్యాహ్నం టైంలో 5 రూపాయలకు భోజనం ఉండే ఏర్పాటు ఉంది. ఆ కార్యక్రమం అంతకుముందు గతంలో మన ప్రభుత్వం చేపడితే జగన్మోహన్ రెడ్డి వస్తానే అసలు నాకు తెలిసి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు పేదలు ఏదైనా పులివెదులకు వచ్చేప్పుడు ఆ పని సకాలంలో కానప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ తినేది. ఈయనకు వచ్చిన సమస్య ఏందో ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏందో అర్థం కాక దానిని ఆయన అధికారంలోకి వచ్చాని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అదే మనం ఎలక్షన్స్ అప్పుడు అన్నా క్యాంటీన్లను మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పి తప్పకుండా మన 5-6 రోజుల కిందట పులివెందులలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాము. తర్వాత వేంపల్లె పట్టణంలో వేంపల్లె ఉండే పాపులేషన్, వేంపల్లెలో ఉండే జనాభాను అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వేంపల్లె కూడా అన్నా క్యాంటీన్ కావాలని అడిగినాము. తప్పకుండా వేంపల్లెలో కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ చేయించే బాధ్యత తప్పకుండా జరిగింది. తర్వాత ఏదైతే ఎలక్షన్స్ హామీలో మనము నిరుద్యోగులకు పిల్లలకు ఇంతవరకు డిఎస్సీనే జరపలేదు 5 ఏళ్ళు, వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఏజ్ బార్ అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత మేము వస్తూనే తప్పకుండా మెగా డిఎస్సీకి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ తర్వాత ఎంఆర్ఓ మేడం కూడా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు అందరూ చాలా ఆందోళన పడిన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు దీనివల్ల ఒకవైపు పాస్బుక్ కొత్త పాస్బుక్ వస్తే దాని మీద జగన్ రెడ్డి ఫోటో, ఇంకా ఏదైనా సర్వే చేస్తే అక్కడ నెంబర్ రాయి వేసి ఆ నెంబర్ రాయి మీద కూడా జగన్ రెడ్డి ఫోటో, దానికి తోడు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికి తోడు ఏదైనా రిజిస్ట్రేషన్ మన భూములు మన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు జిరాక్స్ కాపీలు ఇస్తాడంట, ఒరిజినల్ ఆయన దగ్గరే పెట్టుకుంటాడంట. ఇవన్నీ చూసి ప్రజలు చాలా ఆందోళన పడి మన ఆస్తులన్నా మనకు దక్కుతాయా లేదా భవిష్యత్తులో
జగన్మోహన్ రెడ్డి తక్కువ వచ్చి ఈ కూడా తాకట్టు పెట్టుకుని ఏమైనా అప్పులు తెచ్చుకుంటాడా అనే పరిస్థితి అందరూ కూడా చాలా ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పకుండా రద్దు చేస్తామని ఇచ్చిన మాట మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత ఇందాక బీజేపీ మిత్రులు సోదరులు చెప్పినట్లు మన అమరావతి మన రాజధాని లేని వచ్చి రాష్ట్రంగా చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పడితే మన పార్టీ అధికారంలోకి వచ్చింది. అదృష్టవశాత్తు మనము వాళ్ళు కూడా కూటమిగా ఏర్పడ్డాం. అమరావతి నిర్మాణానికి లోన్ గా కాకుండా గ్రాంట్ గా ప్రస్తుతానికి ప్రతి సంవత్సరము 15,000 కోట్లు ఇస్తామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే తప్పకుండా ఒక బ్రహ్మాండమైన మనకు రాజధాని నిర్మించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎన్ని రోజులు పట్టింది? 100 రోజులు. 100 రోజుల్లోనే ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చినాం. ఎలక్షన్స్ టైంలో ఇంకా చాలా హామీలు కూడా మనం ఇవ్వడం జరిగింది. తర్వాత ఉదాహరణకు మహిళలకు దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అది కూడా దీపావళి రోజు ఫస్ట్ సిలిండర్ ఇస్తాను, తర్వాత మిగతా 4 నెలలకు కొట్టి 4 నెలలకు కొట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు. దీపావళి రోజు దీపం పథకం కింద తప్పకుండా మహిళలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని దీపావళి కానుక కూడా నెరవేర్చబోతున్నాం. అది కూడా జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మహిళలంతా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పించాం. మన పక్క నుండి రాయచోటికి సంబంధించిన ఆ ఎమ్మెల్యే గారి రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ స్కీమ్ ఎందుకు లేట్ అవుతా ఉంది అంటే పక్కన తెలంగాణలో కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంది. అక్కడ కూడా దాన్ని సాధ్యాసాధ్యాలని అధ్యయనం చేస్తాను. ఇప్పుడు వాస్తవానికి మీరే ఉన్నారు నాగలగుట్టపల్లెళ్ళు. నాగలగుట్టపల్లెలు లక్కిరెడ్డిపల్లెకి పోవాలంటే వినాయక చతుర్థిలో డీజిల్ గా పెట్టుకుని అవహేళనగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసినాం. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతకుముందు మీరు గతంలో కూడా చూడండి, భారతమ్మ గారు ఏం చెప్పారు, ఎంతమంది బడి పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చింది అమ్మఒడి ఇద్దరు స్కూల్కి పోతానే ఒకరికే ఇచ్చారు. అది కూడా 2,000 కట్ చేసుకొని 12,000 ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరైనా మీరు స్కూల్కి పంపించే పిల్లలు ఉంటే మీరు చెప్పండి. గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చింది కేవలం 3 ఇయర్సే. ఒక సంవత్సరం ఎలక్షన్ వచ్చిపోయింది, ఇంకో సంవత్సరం యాక్చువల్గా మార్చిలో ఇవ్వాల్సింది జూన్కి పోస్ట్ పోన్ చేసి ఆ సంవత్సరం ఎత్తేసాడు. అంటే అతను ఇచ్చింది 5 ఏళ్ళకి కానీ 3 సంవత్సరాలే. అది కూడా ఇంట్లో ఎంతమంది పోతా అంటే అంతమంది కాకుండా ఒక్కరికే ఇచ్చారు. తర్వాత ఈసారి మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే తల్లికి వందనం పేరుతో ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారో అంతమందికి రామానాయుడు గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి 13,000 కాకుండా 15,000 ఇచ్చే బాధ్యత కూడా తప్పకుండా జనవరిలో రెడ్డర్పల్లి పంచాయతీ కానీ బొంది పంచాయతీ పాత అవి ఇక్కడంతా కూడా నీళ్ళ సమస్య కానీ ఇంకోటి కానీ బాగా ఉంది. దీనికి మేము ఏం ఆలోచన చేశామంటే ఒక 40 నుంచి 45 చెరువులు అన్నీ కూడా ఉన్నాయి. ఆ చెరువులంతా కూడా 29 మండల 29,000 ఉన్నా కూడా ఇక్కడ మెజారిటీ 3,500 ఉంటుంది. మిగతా దానితో పోలిస్తే మెజారిటీ వచ్చింది, కానీ మిగతా మండలాలతో పోలిస్తే ఇక్కడే తెలుగుదేశం పార్టీకి బాగా ఓట్లు వచ్చినాయి. నాకు తెలిసి ఎక్కువ బూతుల్లో మెజారిటీ వచ్చిన మండలం కూడా ఇదే. బీటీపల్లె కావచ్చు, నాగలగుట్టపల్లె కావచ్చు, దేవరగుట్టపల్లె కావచ్చు. అసలు పాపం వరిగుట్టపల్లె అయితే ఎప్పుడు ఏడ కనపరు, ఎక్కడ రారు, ఏంది అడగరు. ఆ ఊర్లో కూడా మెజార్టీ. వరిగుట్టపల్లె కూడా 40 ఓట్లు మెజార్టీ. ఇంకా మేము వస్తాయనుకున్నట్టు మిస్ అయినాయి కల్లూరుపల్లె ఇట్లాంటి. కాబట్టి మనమంతా ఒక 2 రోజులు నేను కూడా కేటాయిస్తా ఇక్కడ కూర్చొని ఏకతాటి పైన ఇదిగా ఫోన్ 2-3 డిస్టర్బెన్స్ లేకుండా ఒకరే చెప్తే వాళ్ళ పనులు అయ్యేట్టుగా, వాళ్ళు కాకుంటే మా దగ్గరికి రాండి, నేను అయ్యేట్టుగా కూడా అందరితో మాట్లాడి సెటరేట్ చేసి అన్నీ కూడా పైన కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా తొందరలో కూడా ఇంకా మనకు మంచి రోజులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చిన్న వాటికి డీలర్షిప్ మాకే కావాలని ఇద్దరు కొట్లాడితే మహేష్ ఏం చేస్తాడు, నేనేం చేస్తాను, పెద్ద ఏం చేస్తాను. ఒకటి సర్దుకొని పోతే నెక్స్ట్ దాంట్లో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇంకో దాంట్లో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. సర్దుకొని పోయి ఈసారి వచ్చే స్థానిక సంస్థల సర్పంచుల్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కానీ తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని పోతేనే మనకు చంద్రబాబు నాయుడు దగ్గర విలువ గౌరవం ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమానికి
ఆహ్వానించి ఇంతసేపు మేము చెప్పింది కూడా అంతా విన్నందుకు, ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.